ఈరోజు మనం చెప్పుకునే అంశం ప్రబంధ యుగము. తెలుగు సాహిత్యములో అతి కీలకమైనటువంటి భాగం ఇది. అష్టదిగ్గజ కవులుగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించినటువంటి కవులు రాసినటువంటి రచనలు, వారి యొక్క రచనా శైలి, వారి యొక్క కాలం, ఇవన్నీ కూడా కూలంకషంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ ప్రబంధ యుగములో ప్రముఖమైనటువంటి రాజు మరి మీ అందరికీ తెలిసినటువంటిది శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు యొక్క బిరుదు సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. ఈయన బహు గ్రంథకర్త, అంటే అనేక గ్రంథాలు రాయడం జరిగింది. బహు భాషావేత్త, అనేక భాషలు కూడా తెలిసినటువంటి రాజుగా మనం చెప్పడం జరుగుతున్నది. రాజులలో కవి, కవులలో రాజు. తెలుగు ప్రబంధ కవిత్వానికి పూలు పూయించిన ప్రబంధముగా మూలస్తంభం లాంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన రాసినటువంటి రచనలు మనం చూస్తే ఆముక్తమాల్యద, దీనికే విష్ణు చిత్తయం అనేటువంటి పేరు కలిగింది. ఇక్కడ రెండో ఈయన రాసినటువంటి గ్రంథం మనం చూస్తే మదాలస చరిత్ర, 3 సత్యవధు ప్రేణనం, 4 సకల కథాసార సంగ్రహం, 5 జ్ఞాన చింతామణి, 6 రసమంజరి, 7 జాంబవతి పరిణయం. ఇలా బహుగ్రంథకర్తగా మనం శ్రీకృష్ణదేవరాయలని చెప్పుకోవచ్చు. ఈయన రాసినటువంటి ఆముక్తమాల్యద ఎవరికి అంకితం చేశారంటే శ్రీకాకుళాంధ్ర విష్ణువుకి అంకితం చేయడం జరిగింది. ఈ ఆముక్తమాల్యద పంచకావ్యాల్లో ఒకటి. ప్రౌఢ ప్రబంధము, ప్రకృతి వర్ణనలో, పాండితీ వైభవములో కృష్ణరాయలకి తెలుగు కవులలో అగ్రగణ్యుడు చేసిన కావ్యమిది. విష్ణుచిత్తుడు కథలో ప్రధానమైనటువంటి పాత్రధారి. అందువల్ల దీనికి విష్ణుచిత్తమైనటువంటి మరొక పేరు కూడా ఉంది. యమునాచారులు, కాండిన్య కేసిక ధ్వజులు, మాలదాసరి, బ్రహ్మరాక్షసుల వృత్తాంతాలు, ఇతర ఉపాఖ్యానాలు, మదాలస, కువలయాసుల కథ, పారిజాతాపహరణ కథాంశం సంకల గ్రంథం, ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి గ్రంథాలు మనం చూడడం జరిగింది. ఈయన 16వ శతాబ్దానికి చెందిన కవిగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు గారి కాలం 16వ శతాబ్దం. ఇంకా అష్టదిగ్గజ కవులలో మొదటివాడైనటువంటి అల్లసాని పెద్దన యొక్క బిరుదు ఏంటంటే ఆంధ్ర కవితా పితామహుడు. ఈయనకుండేటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే అల్లసాని వాని అల్లిక జిగుబిగి అని కీర్తి నొందిన కవి. అంటే అల్లసాని వాని అల్లిక అంటే ఆ పద్యాల అల్లిక చాలా జిగుబిగిని కలిగి ఉంటుంది. అష్ట దిగ్గజ కవుల్లో అగ్రగణ్యుడు, మొదటివాడు. ఈయన్ని గురించి అందరూ ఏం చెప్తారంటే పెద్దనవలే, కృతి చెప్పిన పెద్దనవలే అనిపించుకున్న ఆంధ్ర కవితా పితామహుడు. ఈయన 15-16 శతాబ్దం మధ్యకాలం వాడు. ఈయన హరికథాసారము, స్వారోచిషం, అనుసంభవము, దీనికి మనుచరిత్ర అనే సుప్రసిద్ధమైనటువంటి పేరుంది. ఈయన మరి రచనలో ప్రత్యేకత మనం చూసినట్లయితే బహుశా ఇది పెద్దన తొలి కృతిగా మనం భావించవచ్చు. అంటే హరికథాసారం అనేటువంటిది తొలి కృతి, అది మొదటి కావ్యము. అయితే అలభ్యము, అది ఎవరికి ఇప్పుడు లభించటం లేదు. ఇంకా తర్వాత కృష్ణరాయలకు సంబంధించి కృష్ణరాయలు ఆస్తమంలో ఉండేటువంటి ఈయన ప్రబంధ వాంగ్మయపు తొలి మధుర ఫలము, పాత్ర చిత్రంలో జిగిబిగి కలిగిన రచనా శైలిలో తెలుగు కవిత్వానికి కొత్త దారులను చూపిన శృంగార రస కావ్యము మనుచరిత్రే అయినా వరూధిని, ప్రవరాఖ్యులు, భిన్న మనోప్రవృత్తులను ప్రతిబింబించే సజీవ పాత్రలు ఈ మనుచరిత్రలో మనకు కనిపిస్తాయి. ఇంకా పెద్దన గారి గురించి ఒక ముఖ్య విషయం మనం తెలుసుకోవాలి. స్వయంగా రాయలు వారే మరి గండపెండారాన్ని తొడిగించుకున్న ఉద్ధనుడు ఎవరంటే అల్లసాని పెద్దన. రాయలు వారే స్వయంగా గండపెండారాన్ని అలసని పెద్దన గారికి తొడగడం జరిగింది.
ఇంకా అష్టదిగ్గజ కవుల్లో రెండో వాడు ఎవరంటే నందితిమ్మన. ఈయన ముక్కితిమ్మని కూడా పిలుస్తాము. ఈయన కృష్ణరాయల ఆంతరంగికుడు. పాత్రల స్వభావ చిత్తనలో అందివేసిన చెయ్యి. మా కొలది జానపదులకు నీ కవిత టీవీ అబ్బునే. కోపనటద్భేకములకు నా కధునీ శేఖరముల చెమ్మనంది సింగే తెమ్మ అనిపించుకున్న ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాసినటువంటి 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి పారిజాతాపహరణము, 2 వాణి విలాసము. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ దీనిలో మన పారిజాతాపహరణం మనం చూసినట్టయితే సత్యభామ సమేతుడైనటువంటి కృష్ణుడు స్వర్గములోని పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి భూలోకంలో ప్రతిష్ఠించడం, ఒక చిన్న కథను తీసుకుని చక్కని ప్రబంధాన్ని ఎలా రచించాలో చూపించినటువంటి మరి కావ్యం ఇది. కన్నడములో హరికథాసారం దీనికి మూలము. తెమ్మన పాత్ర చిత్రణ, పాత్రల స్వభావ చిత్రణ అద్భుతమైనవి కావడంతో తరువాత కాలంలోని ప్రబంధాలకు వరవడిని పెట్టినవి. ఇది పంచకావ్యాల్లో ఒకటిగా మనం చెప్పవచ్చు. ఇక వాణి విలాసం అనేటువంటిది అలభ్యము, మనకి ఎవరికి కూడా అది లభించడం లేదు. ఇంకా అష్టదిగ్గజ కవుల్లో మరొక ప్రముఖమైనటువంటి కవి దూర్జటి మరి రాయల ఆస్థానంలో ఉంటూ రాజులను మెప్పించేటువంటి కవిత్వాన్ని, రాజులను ధిక్కరిస్తూ చెప్పినవాడు. స్తుతమతియైన ఆంధ్ర కవి దూర్జటి పల్కులకు యాలగల్గెను అతులిత మాధురీ మహిమ అని ఔరా అనిపించుకున్నవాడు ఎవరంటే మరి దూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం అనేటువంటిది, కాళహస్తి మహత్యం అనేటువంటి గ్రంథాలు ఈయన రాయడం జరిగింది. ఆత్మీయతను రంగరించిన శతకము ఈ కాళహస్తీశ్వర శతకము. రాజుల్ని, రాజ ఆస్థానాలని తూర్పారబడుతూ అంటే విమర్శిస్తూ హృదయ ఆవేదనలను కాళహస్తీశ్వరుడి సమక్షములో విన్నవించుకుంటాడు దూర్జటి. అలాగే కాళహస్తి మహత్యంలో కూడా మన దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది కాళహస్తి క్షేత్ర మహత్యము భక్తి స్థలకాల వర్ణాతీతమైంది. యుగాల పర్యంతము జీవకోటిలో మానవునితో సహా ఇతర జీవులు జీవేశ్వరుణ్ణి ఆరాధించి ముక్తి నొందిన ఘట్టాలే ఇందులోని కథాంశము. తిన్నడు, నత్కీర్ను కథ, సాలీడు, నాగుపాము, ఏనుగుల కథలు ఆస్కరమైనవిగా ఈ కాళహస్తి మహత్యం అనేటువంటి గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఇక తర్వాత 4వ అష్టదిగ్గజ కవులు 4వ వాడు తెనాలి రామకృష్ణుడు. వికట కవిగా తెలుగునాట సుప్రసిద్ధుడైన తెనాలి రామకృష్ణుడు లేదా రామలింగడు సాహితీ క్షేత్రములో పాండురంగ విభునిగా సుప్రసిద్ధుడు. ఈయన పాండురంగ మహత్యము తెలుగు పంచకావ్యాల్లో ఒకటి. అంతేకాకుండా ఉద్భట ఆరాధ్య చరిత్ర, కందర్పకేతు విలాసము, హరిలీలా విలాసము, పాండురంగ మహత్యం అనేటువంటి గ్రంథాలు రాయడం జరిగింది. ఈయన 15-16 శతాబ్దం మధ్యకాలంలో వాడు. అలాగే ఈయన రాసినటువంటి దానిలో పాల్కురుకు సోమన్న బసవపురాణంలోని ఉద్భటుని చరిత్ర దీర్ఘ మూలము, కాశీక్షేత్ర మహత్యమును తెలిపే మదాలసిన చరిత్ర, శ్రీనాథుని గొన్నెది కథను పోలి ఉంటుంది. ముంజభోజుని వృత్తాంతం ఇందులోని మరో కథ. ఈ విధంగా బహుశా తెన రామకృష్ణుడు వైష్ణవ మత స్వీకారం చేసిన తర్వాత రాసిన కావ్యంగా మనం చెప్పవచ్చు ఈ యొక్క కందర్పకేతు విలాసము, హరిలీలా విలాసము. ఇందులో 21 పద్యాలను పెదపాటి జగ్గన తన ప్రబంధ రత్నాకంలో ఉదహరించడం జరిగింది. ఇక అష్టదిగ్గజ కవుల్లో 5వ వాడు పింగళ సూరణ. తొలిసారిగా తెలుగు కవిత్వములో కలకాలం విలువగల ద్వర్ది కావ్యాన్ని, తొలి తెలుగు కల్పిత కథాకావ్యాన్ని రచించిన పండిత కవి ఎవరంటే పింగళ సూరణ. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. రాఘవ పాండవీయం అనేటువంటి కావ్యం రాయడం జరిగింది. అలాగే ఈయన రాసినటువంటి కావ్యాల్లో పింగళ సూరణ గారు రాసినటువంటి దానిలో కళాపూర్ణోదయం అనేటువంటిది తొలిసారిగా కవిత్వంలో మనకు కనిపిస్తుంది. 2 అర్థాల కావ్యాన్ని ద్వర్ది కావ్యం అంటారు. ఇది తొలి తెలుగు ద్వర్ది కావ్యము. భారత రామాయణ కథలను కలిగి ఉంటుంది. అలాగే తర్వాత రెండోది కళాపూర్ణోదయము. ఈయన కళాపూర్ణోదయము కథ
సృష్టిలో కథా కథనములో కొత్త దారులు చూపింది. కోవిదాను కంపాఘన బుద్ధి చూపేత చమత్కృతి మత్కృతి మత్కృతిత్వంబునంటూ తన కవిత్వాన్ని గురించి తెలుపుకున్నాడు మరి పింగళి సూరణ. 3 ప్రభావతి పద్యములను రాయడం జరిగింది. మరి ఇక్కడ కళాపూర్ణోదయం చూస్తే చంపు కావ్యంగా రాయబడినటువంటి నవల ఇది. తెలుగులో కలిపితే ఇతరత్వంతో ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్తో రచించబడిన తొలి కావ్యం ఇది. శారద, చతుర్ముఖులు, సుగాత్రిసేనులు, మణికందరుడు, కలభాషిని ముఖ్య పాత్రలుగా ఈ కళాపూర్ణోదయంలో కనిపిస్తాయి. కృష్ణుని కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రభావతి ప్రద్యుమ్నుల కథే ఈ కావ్యము. శుచిముఖి దీనిలో విలక్షణమైనటువంటి పాత్రగా మనం చెప్పవచ్చు. ఇక తర్వాత 6వ కవి రామరాజభూషణుడు. ఈ రామరాజభూషణుడు యొక్క బిరుదు ఏంటంటే సంగీత కళా రహస్యనిధి. భట్టుమూర్తి రామరాజభూషణుడిని మనం భట్టుమూర్తిగా పిలుస్తాం. 16వ శతాబ్దంకు చెందినవాడు. ఈయన రాసినటువంటి దానిలో ఒకటి కావ్యాలంకార సంగ్రహము, దీనికే నరస భూపాలి అని పేరు వస్తుంది. ఇంక తర్వాత వసుచరిత్ర, అలాగే 3 హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనేటువంటి మరి కావ్యాలను రాయడం జరిగింది. అదేవిధంగా సంస్కృతంలో విద్యానాథుడు, ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి లక్షణ గ్రంథాన్ని కూడా రాశాడు ఇతను. దాన్ని అనుసరించి రాసిన లక్షణ గ్రంథమే ఇది కావ్యాలంకార సంగ్రహము. ఇక సుక్తమతి కోలాహల కూతురు గిరిక వసురాజుల వివాహ కథ ఇది. ఇక మనం 7వ కవి చూసినట్లయితే మాదయ్య గారు మల్లన. ఈయన రాసినటువంటి కావ్యం రాజశేఖర చరిత్రము. రాజశేఖరుడనే రాజకుమారుడు దుసంకుటుడనే రాక్షసుణ్ణి సంహరించడము, త్రికాలవేది అనే చిలుకను సంహరించడము, కాంతిమంతి అనే కాంతను పరిగ్రహించడము కథాంశము. జానపద కథ లాంటి కథతో అల్లిన కావ్యం ఇది. ఇక చివరగా మరి 8వ కవి అయినటువంటి 8వ కవి అయ్యలరాజు రామభద్రుడు. ఈయన రాసిన కావ్యము రామాభ్యుదయము. పూర్వ రామాయణాన్ని ప్రబంధీకరించి రచించినటువంటి కవి అయ్యలరాజు రామభద్రుడు. ఈ విధంగా ఈ 8 మంది కవులను అష్టదిగ్గజ కవులుగా మనం పిలవడం జరుగుతుంది. 8 మంది కూడా మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉండడం జరిగింది.